నమస్తే. నటసింహం బాలకృష్ణకి పద్మభూషణ్ అయితే 60 వసంతాలలో కూడా డబుల్ హ్యాట్రిక్ దశగా వెళ్తున్నటువంటి ఒక నటసింహం బాలకృష్ణ ఈ అరుదైనటువంటి ఒక ఘన విజయం ఎవరికీ దక్కదు. అదేవిధంగా హిందూపురంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా గుర్తింపు పొందారు. ఇవే కాకుండా బసవతారకం హాస్పిటల్ నుంచి చేస్తున్న సేవలు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, బాలకృష్ణ గారికి పద్మభూషణ్, సో అన్న ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలని చెప్పి చాలా వరకు మనం చూస్తూ వస్తున్నాం. అయితే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఎలా చూడాలి? దీనిపైన సుదీర్ఘ కాలంగా జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణం చాలా దూరంగా ఉన్నారు ఫ్యామిలీకి. వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. ఆ వాళ్ళే కాకుండా చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరూ కూడా బాలయ్య గారికి విషెస్ తెలుపుతున్నారు. సో అతి తొందరలో ఒక పెద్ద ఈవెంట్ని చేయబోతున్న సంగతి కూడా మనకు అర్థమవుతుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వారు బాలకృష్ణ గారికి ముందు మన లియో ఛానల్ తరఫున అభినందనలు అందజేద్దామండి, మన అందరి తరఫున. తర్వాత అంటే ఒక అన్స్టాపబుల్ అంటూ ఒక షో చేస్తూ ఆయన ప్రస్థానం అన్నింటిలో కూడా అన్స్టాపబుల్గానే ఉంది. మీరు గమనిస్తే ఒక సేవారంగం, తల్లిగారి పేరున బసవతారకం గారి పేరున ఒక క్యాన్సర్ ఆసుపత్రి పెట్టి ఎంతోమందికి పాపం అంటే చాలా మంచి సేవలు, వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడ ఆయన అన్ని రకాలుగా కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు బాలకృష్ణ గారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆయన బిజీ షెడ్యూల్లో ఈ రకంగా చేస్తున్నారు. తర్వాత సినిమా పరంగా చూసుకుంటే మొన్న మనం చూసాం డాకు మహారాజ్ మంచి హిట్ అందుకుంది. అంటే వయస్సు నిమిత్తం లేదు, వయసుతో సంబంధం లేదు, వయసుతో నిమిత్తం లేదు, ఏ వయసులోనైనా ఏదైనా సాధించవచ్చు అనే దానికి ప్రతీకగా ఈరోజు మన బాలకృష్ణ గారు నిలుస్తారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సరే తండ్రి వారసత్వాన్ని రాజకీయంగా కూడా పుణికిపుచ్చుకుని అటు నటనాపరంగా ఇటు మీరు చెప్పినట్టుగా వైద్య రంగంలో తల్లి కోసం అవ్వచ్చు, ఆ బాధ చూడలేక వాళ్ళు స్టార్ట్ చేసి అక్కడ నందమూరి కుటుంబ పరంగా కూడా అక్కడ ఆ రకంగా చేస్తూ రాజకీయ రంగంలో కూడా తనకి ఎదురు లేదు, తనకి తిరుగులేదు అని ఆయన నిరూపించుకున్నారు. మీరు చెప్పిన హిందూపురం అంటేనే టీడీపీ కంచుకోట. ఆ టీడీపీ కంచుకోటలో బాలకృష్ణ గారు అంటే అందరికీ చాలా ఇష్టం, మనకు తెలుసు. అటువంటి బాలకృష్ణ గారు హిందూపురంలో గతంలో కంటే కూడా డబల్ మెజారిటీ తోటి ఈసారి 2024లో వారు ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఆయనకి మీరు అన్నారు ఇందాక ఇంకొక మాట, ఇవాళ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా అభినందనలు తెలిపారు వారికి. అంటే ఇది కూడా ఒక మంచి పరిణామమే. ఏ రకంగా అంటే ఎప్పుడు కూడా కుటుంబంలో పొరపచ్చాలు వస్తూ ఉంటాయండి. అవన్నీ కూడా ఇప్పుడు మబ్బులు వస్తాయి కదా, వర్షం పడితే ఆ మబ్బులు చెల్లాచెదురైపోతాయి, అట్లా పోవాలంతే. ఇప్పుడు అవే పట్టుకుని దాని గురించి కథనాలు రాసుకుంటూ అబ్బా బలి కొట్టుకుంటున్నారులే అనుకోకుండా ఒక తగిన సందర్భంలో ఒక మంచి తరుణంలో వాళ్ళు ఆయనకు విషెస్ చెప్పడం అంటే మీరు మాకు కావాలి అని బాలకృష్ణని అడిగినట్టుగానే ఉంది. అది చెప్పాలంటే బాలయ్య గారి అండ మాకు కావాలి, లేకపోతే బాలయ్య బాబాయ్ అండ కావాలి అన్నట్టుగా ఈరోజు వాళ్ళు మాట్లాడటం అనేది మనం హర్షించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ అంశం కూడా. ఎవరైనా సరేనండి, అంటే మనం పనికిమాలిన ఈగోలు పెట్టుకుని అవసరం లేదు, మనవాళ్ళు అనుకున్నప్పుడు మనం దగ్గరికి వెళ్ళాలి, తప్పు లేదు. అది ఆ రకంగా ఇవాళ ఎన్టీఆర్ ఒక మంచి పని చేశారని నాకు అనిపిస్తోంది. అలాగే కళ్యాణ్ రామ్ కూడా వాళ్ళ అన్నదమ్ములైనందుకు, హరికృష్ణ గారి పిల్లలైనందుకు. ఇకపోతే ఇవాళ బాలకృష్ణ ఈ పద్మభూషణ్ ఏదైతే వారికి వచ్చిందో ఇది నిజంగా హర్షించదగ్గ అంశం. అంటే బాలకృష్ణకి ఏముంది, ఎందుకు ఇచ్చారు అంటే ఎస్, బాలకృష్ణ ఈజ్ ఏ లెజెండ్. తను ఏ రకంగా తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా తనకంటూ కొన్ని విలువలు, నిబద్ధత పెట్టుకుని ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇవాళ బాలకృష్ణకి పద్మభూషణ్ ఇవ్వడంలో ఎటువంటి రాజకీయం లేదు ఖచ్చితంగా. ఎందుకు మాట్లాడుతున్నామంటే నందమూరి కుటుంబం కాబట్టి ఇచ్చారా, లేదు నారా చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు కాబట్టి ఇచ్చారా, లోకేష్ గారి మామగారు కాబట్టి ఇచ్చారు, ఇవేవి కాదు. బాలకృష్ణ అన్న 4 అక్షరాలకే వాళ్ళు ఇచ్చారు పద్మభూషణ్ ఇవాళ. అంటే అటు సేవారంగం కావచ్చు, ఇటు రాజకీయ రంగం కావచ్చు, మరోపక్క సినిమా రంగం కావచ్చు. అంటే తండ్రి తర్వాత బాలకృష్ణ ఒక సాంఘికం కావచ్చు, ఒక జానపదం కావచ్చు, ఒక పౌరాణికం కావచ్చు, ఆయనే ఇంకా నెక్స్ట్ ఇంకెవరూ లేరు అన్నట్టుగా ఆయన చేస్తారు. అది మనందరికీ తెలుసు.
అంటే నటనాపరంగా కూడా ఆయన ఏ రకంగా తన నట విశ్వరూపాన్ని చూపిస్తారో మనకు తెలుసు. కాబట్టి మనిషి కూడా చాలా బోళా మనిషి ఆయన, అసలు మనసులో ఏమి ఉండదు ఆయనకి. కాబట్టి అందరికీ ఇష్టమే ఆయన. అసలు అన్స్టాపబుల్ షో చూడడం అనేది ప్రతివాడు చాలా ఇష్టంగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం కావచ్చు, అడిగే విధానం కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ రాబట్టే విధానం కావచ్చు, అంటే నొప్పించకుండా నవ్విస్తున్నాడు ఆయన. అది అది ఆ షో ప్రత్యేకత. అంటే మనకి తెలియని కొత్త కోణాలు చూపిస్తూనే ఆయన ఒక మనిషిలోంచి అన్నీ బయటికి లాగుతూనే అది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చెప్తూ మనకి అన్ని కొత్త విషయాలు ఇస్తున్నారు, మన నవ్విస్తున్నారు. అట్ ద సేమ్ టైం వీఆర్ ఎంజాయింగ్ ద షో. అది చాలా ముఖ్యం అండి. ఒక షో పర్పస్ అనేది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందంటే 60 ఏళ్ళు దాటిన వ్యక్తి ఈయన షో చేయడం ఏంటి అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఈయనే చేయగలడు అని అనిపించుకున్నాడు బాలకృష్ణ. అయితే మనం చూసుకుంటే 1974లో తాతమ్మ కళ సినిమాతోని ఆయన స్టార్ట్ అయినటువంటి కెరియర్, అది కాక దాంట్లో అన్నగారి డైరెక్షన్ కూడా సంబంధించినటువంటి సినిమా కింద చెప్పుకోవచ్చు. అయితే ఆ సినిమాతో ప్రారంభమైనటువంటి ఒక తన కెరియర్ దాదాపు స్వర్ణోత్సవం మొన్నటితో 50 ఏళ్ళు నిండినటువంటి వసంతంలో ఆ టైంలో ఒక ప్రోగ్రాం చేసుకుంటూ నోవోటెల్లో అప్పుడు కూడా ఏదో విపత్తు వచ్చిందని చెప్పేసి మానవతా దృక్పథంతో అవి కనీసం మీడియాకు కూడా పర్మిషన్ లేకుండా అది వద్దని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ పద్మభూషణ్ కూడా వచ్చింది కాబట్టి రెండింటికి కలిపి ఒక పెద్ద వేదిక మీద ఒక అట్టహాసంగా జరగబోతుంది అని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అది కూడా అమరావతి వేదిక కాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా అమరావతిలో ఏదైతే స్వర్ణోత్సవం కావచ్చు, అదేవిధంగా పద్మభూషణ్ కావచ్చు, ఈ 2 అవార్డులకు సంబంధించిన ఒక షో జరిగితే ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా అంటే మీరు ఇందాక మానవతా దృక్పథం అన్నారు. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ అండి. అంటే బాలకృష్ణకి ఎందుకు ఇచ్చారు పద్మభూషణ్ అంటే ఇది కూడా ఒక రీజన్. అంటే ఒక విపత్తు సంభవించినప్పుడు నా వ్యక్తిగతం కాదు, ఇప్పుడు ఇది మీరు ఈ పండగ చేయకపోతే ఏమవుతుంది, నాకు ఈ వేడుకలు వద్దు అనడం అనేది మంచి విషయం. అంటే మానవత్వం అది. కాబట్టి ఈరోజు మీరు అన్నారు ఇది స్వర్ణోత్సవం కావచ్చు, ఆయన సినీ స్వర్ణోత్సవం. మీరు చెప్పిన ఆయన ప్రస్థానం తాతమ్మ కళతో మొదలయ్యి డాకు మహారాజ్ వరకు వచ్చింది. ఇది ఆగదు, ఇది కూడా అన్స్టాపబులే. కాబట్టి అంటే మీరు ఆయనలో ఉండే వివిధ కోణాలని మనం చూసాం. అంటే సినిమాలో ఒక్కొక్క సినిమా తీసుకుంటే ఆ పరిపక్వత అనేది మనకు తెలుస్తుంది. అసలు హరికృష్ణ గారిని చేయాలని అనుకున్నారు ఎన్టీ రామారావు గారు, మీకు తెలుసో లేదో, హీరోని. అంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆయన కొన్ని చేశారు, కానీ ఎక్కువ పేరు వచ్చింది బాలకృష్ణ గారికి. అంటే ఎవరిలో నటన దాగి ఉంటుందో మనం చెప్పలేమనే దానికి ఇది ఒక తార్కాణం. అంతే తప్ప ఇక్కడ ఎక్కువ తక్కువలు ఏమి ఉండవు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వరిస్తుంది, ఈయనకి అన్నీ వరించాయి ఆ రకంగా చూసుకోండి. కాబట్టి అటువంటి బాలకృష్ణ గారిది మీరు చెప్పిన సినీ స్వర్ణోత్సవం కావచ్చు, లేకపోతే మరోపక్క ఈ పద్మభూషణ్ అవార్డు రావడం కావచ్చు, వీటన్నిటినీ కలగలిపి అమరావతి వేదికగా చేస్తే ఇక్కడ 2 రకాల అడ్వాంటేజెస్. ఒకటి, అమరావతి ఈరోజు మనకి రాజధాని అని మనం సగర్వంగా చెప్పుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్కి. నిన్నటి వరకు 7 నెలల క్రితం వరకు మనకి రాజధాని తెలియదు, ఒక 5 సంవత్సరాలు. అటువంటిది ఈరోజు మళ్ళా అమరావతి పునర్వైభవం మొదలైంది, పునర్నిర్మాణం జరుగుతోంది, జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది, త్వరలో అన్ని రకాల హంగులతోటి అది రాబోతోంది. కాబట్టి అలాంటి అమరావతిలో ఈ వేడుక నిర్వహిస్తే, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తే, సినీ పెద్దలందరూ అక్కడికి వస్తే, అంటే సినీ పరిశ్రమ కూడా అమరావతిలో పరిఢవిల్లుతుంది. అంటే ఒక తెలంగాణకే పరిమితం కాకుండా, ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా అక్కడ కూడా షూటింగ్స్ జరుపుకుంటూ నెమ్మదిగా సినీ పరిశ్రమ అక్కడ కూడా వేళ్ళూనుకోవాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఈ వేదిక అనేది, ఈ అమరావతి వేదికగా ఈ వేడుక నిర్వహిస్తే ఖచ్చితంగా ఇది 2 రాష్ట్రాలకి మంచి చేస్తుంది, సినీ పరిశ్రమకు కూడా మంచి చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా సినీ పరిశ్రమకు వ్యతిరేకి కాదు. మనం చూసాం 10 ఏళ్ళు తెలంగాణలో సినీ పరిశ్రమ ఒక రకంగా పెద్దగా ఏమీ పరిఢవిల్లలేదు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చాక కొంచెం బాగుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో కూడా సినీ పరిశ్రమ కుదేలైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. అట్ ద సేమ్ టైం సినీ పరిశ్రమ కూడా బాగుండాలి అని కోరుకుంటారు. కాబట్టి అన్ని రకాలుగా ఆ వేడుక అమరావతిలో నిర్వహించడం వల్ల ప్రపంచానికి కూడా ఓకే, అమరావతి ఇప్పుడు ఖచ్చితంగా ఇదే రాజధాని అని రేపొద్దున పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కూడా ఇది ఒక సంకేతంగా ఉంటుంది. అంటే ఈ డోలాయమానంగా ఉన్న మనస్తత్వాలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది పారిశ్రామికవేత్తలు అంటే డోల్ డ్రమ్స్లో ఉన్నారు, మనం రావాలా వద్దా,
అనే వాళ్ళకి ఇదొక మంచి వేదిక అవుతుంది, ఇదొక మంచి సమాధానం అవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా అమరావతిలో ఈ వేడుక నిర్వహించడం అనేది చాలా ముదావహం అని నేను అంటాను. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించి ఓన్లీ సినీ రంగమే కాదు, అటుపక్క వైద్య రంగంలో కావచ్చు లేదా రాజకీయాల్లో కావచ్చు అలుపరిగాని పోరాటం చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కళ్యాణరావు కావచ్చు, మిగతా సినీ ప్రముఖులు పెద్దలు ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా ఆయన్ని విషెస్ చెప్తున్నారు. సో మన లియో ఛానల్ తరఫున కూడా పద్మభూషణ్ బాలకృష్ణ గారికి అభినందనలు. నమస్తే మేడం. నమస్తే. Please subscribe to Leo News for more videos.